చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటి? సంతూర్ సబ్బు, డవ్ షాంపూ. ఇప్పుడు నువ్వు మేకప్లు, లిప్స్టిక్లు ఏ వాడుతావు? మేకప్ కిట్లను ఆడోళ్ళే వాడతాం, మొగోళ్ళే? బ్లాక్స్ వాడతాం. లాక్మీ వాడవా? లాక్మీ వాడతాను. లాక్మీ వాడతావా? బ్లాక్మీ వాడతావా? లాక్మీ లిప్స్టిక్ వాడతాను. లిప్స్టిక్ సబ్బు ఏమో సంతూర్ సబ్బు, హెయిర్ కు డవ్ షాంపూ, ఓకే. ముఖానికి ఫెనల్ పోరడా. పోరడా దిక్కుమల్లోడా పోరని కూడా వాడతాను. అయితే ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లా, టిక్ టాక్ లా వచ్చిన కంచెల్లి శారీలు కట్టుకొని టచ్చర్ చూసిలా అని చెప్పి టిక్ టాక్ కంచెలు అడుగుతాను. అయితే నువ్వు అట్లా ఎందుకు చెప్తాను? ఇప్పుడు అబ్బాయి లాగా డ్రెస్ వేసుకొని చేయకుండా శారీలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని, అమ్మాయిలు డ్రెస్సులు వేసుకొని చేస్తున్నావు. అట్లా ఎందుకు చేస్తున్నావు? డిఫరెంట్ గా చేస్తే ఎవరైనా చూస్తారు, మామూలుగా చేస్తే ఎవరు చూడరు. ఇప్పుడు నువ్వు చేస్తే నేను ఎవరు చూడరు వీడియోలు. నన్ను ఎవరు చూడు. ఇప్పుడు నేను డిఫరెంట్ చేసినా నన్ను ఎవరు చూడు అని అంటాడు వాడు. ఇప్పుడు నువ్వు మీరు నాతో అయితే ఇంటర్వ్యూ అడుగుతున్నారు కాబట్టి మీరు అయితే చూస్తారు. అఫీషియల్ గా నేను ఎవరు దేకడు కూడా దేకడు. గట్లా అఫీషియల్ గా అడిగితే ఎవరు దేకలేడనే నిన్ను పిలిపించిన వాళ్ళు. నేను అయితే ఇప్పుడు తేడా అయితే నువ్వు తేడా వీడియో చూసి ట్రెండ్ అయినావు కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా తేడా చేద్దాం. నీకోసం నేను గిఫ్ట్ తెప్పించినాం. నీకు రాబోయే రీల్స్ లో, రాబోయే వీడియోలో నువ్వు ఇంకా మంచి కనబడాలని చెప్పి అవమానించద్దు. తేడా కాదు నీకు బాలు, నిన్ను తేడా అంటలేరు, ఇవ్వలేమంటలేరు. నువ్వు రీల్స్ చేస్తాను కాబట్టి నీ రీల్స్ కి ఉపయోగపడే ఒకటి గిఫ్ట్ పట్టుకొచ్చినాం. ఏమంటావా? తేవయ్యా, ఈ గిఫ్ట్ చేసుకొని నువ్వు ఏం ఫీల్ కాకు. రీల్స్ చేసుకో, నీకోసం ఏం రీల్స్ కోసమే. నీకు చర్మ సౌందర్యానికి సరిపోయే లిప్స్టిక్, శారీ, గాజులు, లిప్స్టిక్ ఇయో. వీటిని నువ్వు రీల్ చేసి మాకు ట్యాగ్ చేయాలి మళ్ళీ దీని మీద. సారీ నాకేనా? నీకే. ఇప్పుడు కట్టుకుంటావా? కాదు, చీర పాత చీర లాగా చీర కాదు, కొత్తది. పాతది ఇష్టం కనబడుతున్నావు బాలు. ఇప్పుడు కట్టుకుంటావా? మరి కట్టుకొని రాబు, మనం తేడా ఇంటర్వ్యూ చేద్దామా? ఎందుకు తేడా కాదు, రీల్స్ చేద్దాం. రీల్స్ కాదు, మనం వీళ్ళు ఏతనే కదా ఇంటర్వ్యూ పోతా అన్నావు. తర్వాత కట్టుకుంటలే. మరి ఇంటర్వ్యూలో మనకు ఇప్పుడు ఇంటర్వ్యూలో కట్టుకుంటేనే. ఫ్రెండ్స్, ఈ ఛానల్ వాళ్ళు నాకు చీర ఇచ్చారు, ఇది కట్టుకుని వీళ్ళు ఈ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను కూడా చెప్తాను. ఓకే బాలు, పక్కన పెడదాం. ఏం పట్టుకొని కూర్చుంటే అంతసేపు బరువు అవుతుంది నీకు? పర్వాలేదు. అలవాటేనా నీకు? పట్టుకుని అలవాటే. ఏంటి సీరియల్? ఓకే ఓకే. అయితే ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎంతమందిని చూసి ఇప్పటి వరకు? చాలా మందిని చూసి. వాళ్ళు నీకు నచ్చలేదా, నీకు వాళ్ళు నచ్చలేదా? మీరు నాకు నచ్చట్లేదు. మీరు నన్ను ఎందుకు వెళ్తాను? నేను పెళ్లి సంబంధానికి రాలే. వాళ్ళు నచ్చిలా నీకు? అరే అరే వీడియో తీయమంటుండు. లేదు, అక్కడ పెట్టరా, ఆడ పెట్టమంటున్నావా? బాగానే ఊపుతున్నావు కదా. ఊపి ప్రాక్టీస్ అయింది. ఇది కూడా చెప్పాను. సారీ, బాగుంది. కప్పుకో, కలర్ ఇట్లా కప్పుకో, మీద కప్పుకో, గిట్ల వేసుకో, గిట్లా పక్కకి వేసుకో మీద. అయితే ఇప్పుడు వీడియోలు బాగా ట్రెండ్ అవుతాయని ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా, నా టచ్చర్ చూసిలా అని చెప్పి. ఎందుకు అట్లా టచ్చర్ గురించి నువ్వు ఎక్కువ ఓన్లీ టచ్చర్ పైననే నువ్వు శారీ కట్టుకొని సగం సీరియల్ కట్టుకొని టచ్చర్ చూసిలా భయపడాలి అని చెప్పి జనాలను భయపెడుతున్నావా? జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. జనాలకు నా టచ్చర్ చూసి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా. అలా కట్టుకుంటున్నా అంటే నా టచ్చర్ కోసం కదా. షాక్ అయ్యారా, టచ్చర్ అంటే చచ్చిపోతారు. బాలు, నీ రేట్ ఎంత ఒక ఇంటర్వ్యూకి? 5,000. 5,000. రాబోయే రోజుల్లో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు బాలు? అవును. బిజినెస్ రోజుకి ఎంత సంపాదిస్తావు? ఇప్పుడు బిజినెస్ అంటే నువ్వు గిరాకీ బట్టి వస్తుంది. వాళ్ళు బిజినెస్ లో వాళ్ళు నీ దగ్గరికి పోతారా, నువ్వు వాళ్ళు నీ దగ్గరికి వస్తారా, నువ్వు వాళ్ళ దగ్గరికి పోతావా? వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఏం బిజినెస్ అది? బిర్యానీ ప్యాంట్ పెడదాం అనుకుంటున్నా. బిర్యానీ ప్యాంట్ అని ఏమో బిజినెస్. వాళ్ళు నా దగ్గరకు వస్తారంటే నేను ఇంకేదో అనుకుంటున్నా. ఉప్పల్ బాల్ బిర్యానీ. ఉప్పల్ బాల్ బిర్యానీ ఎట్లా ఎవరు పెడతారు బిర్యానీ? నేను దిస్ ఈజ్ ఇంగ్లీష్ లో, మొత్తం ఇంగ్లీష్ లో చెప్పు స్టార్టింగ్ నుంచి. ఐ యామ్ దిస్ ఈజ్ ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య. నో, వేర్ యువర్ స్టార్టింగ్ బిజినెస్? ఐ యామ్ దిస్ ఈజ్ బిర్యానీ పాయింట్. లొకేషన్? I am this is Isugooda. Ipram Reach and road paina. Okay. I am feeling that interesting. Give 4 numbers, owners. Okay. Part 1 name, part 2 Satya, part 3 Swati Naidu, 4th లో ఇంకో అబ్బాయి. పార్ట్లు పెడతారా, బిజినెస్ పెడతారా? బిజినెస్ పెడతాం. ఓకే. ఎట్లా మన ఇప్పుడు సర్వ్ చేసేటోళ్ళు అమ్మాయిలా అబ్బాయిలా?
అయితే సర్వ్ చేయడానికి ఎవరిని పెడదాం అనుకుంటాను. స్వాతినాన్ని వైజాగ్ అయితే సర్వీస్ చేస్తారు. ఏం సర్వీస్? నేను గల్లకాడ కూకుంటా. గల్లకాడ కూసుకొని గల్లలు వేసుకుంటావా పైసలు? గల్లలు వేసుకుంటావా? అబ్బాయి ఏమో సప్లై చేస్తుంటారు. అచ్చా, గల్లకాడ కూర్చొని గల్లలు వేసుకుందామని. స్వాతి ఏమో సప్లై చేస్తుంటారు. అమ్మా, స్వాతినాయుడు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు స్వాతినాయుడిని నువ్వు సర్వ్ చేసే కానీ ఎందుకు పెడుతున్నావు? స్వాతినాయుడిని చూసి రావాలని. ఆమెను చూసి ఎక్కువ మంది వస్తారని. ఓకే, ఎక్స్పోజింగ్ చేస్తుందా మరి సర్వీస్ చేస్తుందా? ఏదైనా జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కదా, అట్లా. ఓకే, మీరు వీడియోలలో కాకుండా బయట కూడా జనాలను ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యారంటావు. చాలా పెద్దది బాలు నీది. బాలు నీ మనసు పెద్దది అంట, చాలా పెద్దది బాలు. ఏం చెప్తావు చెప్పు, వాడిని పొగుడుతాండు ఒక పక్క. నాకు పెద్దదని నాకు తెలుసు, వాడు చూసిండు కాబట్టి. మనసు 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 మనసు. మా కెమెరామ్యాన్ కి అయితే నీ మీద మనసు పడ్డది. మనసు పడ్డది ఆయనే. వానికి ఏమో కానీ మీకు ఇద్దరికే ఉంది. ఊరి పాడుగాను ఒకటే చూస్తుంది నా అప్పటి నుంచి. కెమెరా చూస్తున్నావు, మైక్ పెడతా అంటుండు. నీకు మైక్ ఉందారా? ఉందిరా. లేదు, మైకులు పని చేయరా? చిన్న మైకులు. అమ్మా జీవితం, మా మైకులు చూసినావు అనుకో నువ్వు భయపడతావు చెప్తున్నావు అని. అర్థమైందిలే, మనకి మళ్ళీ మైక్ ఉన్నా ఒకటే లేదు. అది పనికి మారిందా నువ్వెట్లా డిసైడ్ చేస్తావు బాలు? చూస్తే నాకు అర్థమవుతుంది ఏది గుర్తు చేస్తే అర్థమవుతుంది, చూస్తే ఏం అర్థం కాదు బాలు. ఎంతమంది చేసినావు? ఎదురు చెప్పాను, నేను స్టిల్ వర్జిన్. నువ్వు మూసుకో, నువ్వు అర్జున్ గా నేను మూసుకొని ఉన్నా, తెరుచుకొని ఉన్నా. సాతి ఉందని మా కెమెరామ్యాన్ కి స్వాతినాయుడు మంచి పడ్డట్టుంది. ఇంకో కెమెరామ్యాన్ ఆయనే, ఆయన గుర్తు పెద్దదే. ఆయన పేరు చెప్పు. మధు. అయ్యే మధు, నీ గుర్తు చాలా పెద్దది రోజు. ఆయన కూడా మీ ఉప్పలే కలువులు ఇవ్వాలి. కలువురి రాత్రికి. నువ్వు కలవవా? నేను రాత్రికి కలవ, డే టైం కలుస్తా. నువ్వు ఎప్పుడు కలవలే. అయితే ఇప్పుడు ఐఫోన్ ఇప్పించే అంత సెలబ్రిటీ నువ్వు. ఇప్పుడు వాళ్ళు ఇప్పిస్తా అంటే నువ్వు నమ్మినవు, కరెక్టే, వాళ్ళు మోసం చేసిల్లు. కానీ నీకు అనిపించిందా వాళ్ళు నేను ఐఫోన్ నాకు ఇప్పించే అంత సెలబ్రిటీ నేను అని చెప్పి? అనిపించింది కాబట్టి కదా ఐఫోన్ ఇప్పిస్తాను చెప్పింది. చెప్పిల్లు కానీ మోసం చేసిల్లు. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు నీ దగ్గరికి మళ్ళీ వచ్చి ఛాన్స్ ఇవ్వని అడుగుతావా? ఇంటర్వ్యూ ఇస్తాను, ఇస్తాను. నా ఉసురు అనేది తగులుతుంది. ఫస్ట్ చేసిన పాపానికి ఉసురు దాకా తప్పదంట. ఓకే బాలు, నీకు నార్మల్ గా ఇప్పుడు సెలబ్రిటీ కదా నువ్వు, సెలబ్రిటీ అని అంటున్నావు కదా నువ్వు, నైట్ టైం నీకు బాగా కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారని నీ నోటనే విన్నా నేను. అది ఎంతవరకు నిజం? అది నిజమే. చాలా మంది నైట్ ఫోన్ చేస్తారు, 2 గంటలకు 3 గంటలకు నిద్రపోనియరు, నీ ఫ్యాను నీ ఫ్రెండ్ని అంటారు. అప్పుడు నేను ఏం చేస్తా, ఫోనే బంద్ పెడతా. ఏమని అడుగుతారు? ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు? గలీజ్ అడుగుతారా? గలీజ్గా అన్నాడు. ఒకడు అన్నను వంట ఇష్టం అన్నాడు, ఒకడు టైం పాస్ అంటాడు, ఒకడేమో నవ్వుతాడు, ఒకడైతే వీడియో కాల్ చేస్తే బట్టలు లేకుండా నిలబడ్డాడు. నేను నవ్వి చచ్చిపోయినా. నైట్ 2 గంటలకు వీడియో కాల్ చేశాడు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు, అన్న నీ ఫ్యాన్ అన్నా, నేను అన్న ఒక్కసారి వీడియో కాల్ నువ్వు కనబడితే చాలన్నా అన్నాడు. అన్నాడు బట్టలు ఇప్పి నిలబడ్డాడు. అంటే నేను పాపం దొరికింది అంటారా? ఇది వీడియో కాల్ చేస్తే చక్క లేసి నిలబడ్డాడు. వాళ్ళు నిలబడ్డా వాళ్ళు నిలబడ్డా మొత్తం ఇక బట్టలు లేకుండా ఉన్నాడు. అంటే అర్థమైంది అదే కదా. ఇంతలు కూడా చూసిన, అందుకే ఎన్నో చూసినా నాకు ఇదో లెక్కన అంటాను. అయితే ఇప్పుడు నీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ వీడియో కాల్ చేస్తారు, నెంబర్ దొరికింది కాబట్టి నేను కలవాలనుకుంటాను కదా. ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ వచ్చి కలవాలంటే మీ అడ్రస్? పెళ్లికి పోతున్నా, ఒక ఈవెంట్కి వెళ్తాను, ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడతా కదా, అక్కడికి రాండి నన్ను కలవాలంటే, నన్ను చూడాలనుకుంటే. అంతవరకు నేనైతే సపరేట్గా ఎవరిని కలవని ఎవరిని కలవో. ఇప్పుడు మీ అడ్రస్ కూడా వాళ్ళకి చెప్తే ఇంటికాడ వచ్చి మొత్తం ఫ్యాన్స్ ఆగమాగం చేస్తారని చెప్పి వాళ్ళకి చెప్తలేవు అడ్రస్ కూడా. కొంతమంది ఇంటికి కూడా వచ్చిపోతారు కానీ నేను ఉండను కదా ఇంట్లో. బాలు, లవర్ ఉన్నాడా బాలు? నీకు లవర్ ఉన్నాడా? లవర్ ఉందా? నాకు లవరు లేడు, లవరు లేదు. ఓకే, ఎవరన్నా చూడమంటావా మరి? బావలు ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్, అంతే. బావలు వాళ్ళు ఒకవేళ బావలు సయ్యా హై మరణాలు సయ్యా రింగోల 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 హై హై. బాలు డాన్స్ బాగా ఎత్తావు. అన్ని బాగానే చేస్తా. అన్నిటికాడికి మేము రాలేము, మేము చూడలేం కానీ తీసుకోకరా జనాలకు అర్థమైతే నువ్వేం బీకమని కూడా ఊరి ఇల్లు పాడుగా అయితే